ఈ పోరాటం నీ ఒక్కదానిది కాదు మిస్సమ్మ. నీ పక్కన నేనున్నాను, ఎప్పటికీ ఉంటాను. నువ్వు ఒంటరి దానివి కాదు, నీకు తోడుగా నేనున్నాను. ఇప్పుడు ఎప్పుడు మనం కలిసే ఉంటాం. అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంటుంది, నువ్వు లేకపోతే నేను పిల్లలు ఏమైపోయేవాళ్ళమో అని. ఆరు నీపై పెట్టుకున్న నమ్మకం వమ్ము కాలేదు. నువ్వు నాకు సారీ చెప్పడం కాదు, నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ మిస్సమ్మ, థ్యాంక్ యూ సో మచ్. ఇది కదా కన్నుల పండగంటే. 5-6 సంవత్సరాల కింద విడిపోయిన జంట మళ్ళీ ఇప్పుడు ఇలా కలిసింది. వీళ్ళేంటి ఐరన్ అయస్కాంతంలో అతుకుపోయారు? కొంపదీసి భార్యాభర్తలిద్దరూ కలిసిపోయారా? ఇప్పుడు మనోహరి లేదు కాబట్టి సరిపోయింది, లేదంటే ఈ దృశ్యం చూసి కళ్ళల్లో రక్తం కక్కుకునేది. మనోహరి రాగానే ఈ విషయం చెప్పాలి. ఏమైంది మిస్సమ్మ? మీరేం చేశారు సార్? నీకు థ్యాంక్స్ చెప్పాను. థ్యాంక్స్ ఎవరైనా షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్తారు, హక్ చేసుకొని చెప్తారా? హార్ట్ఫుల్గా చెప్పాను అన్నమాట. నిజం చెప్పండి, మీకేమైనా గుర్తొచ్చిందా? లేదు. మరి గతం మర్చిపోకముందు చేసినట్టు చేశారు అంటే ఇదివరకు కూడా నేను నిన్ను ఇలాగే హక్ చేసుకునేవాడినా? అదేం లేదు. మరి ఎందుకు అలా అన్నావు? నన్ను హక్ చేసుకున్నప్పుడు మీకేమైనా ఫ్లాష్ కట్స్ పడ్డాయా అని అడిగాను. ఏ ఫ్లాష్ కట్స్ పడలేదు. ఏంటి మనిషి, నేనింత దగ్గరగా ఉన్నా నా గురించి గుర్తు రావట్లేదు ఆయనకి? ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు సార్. ఇక నుంచి మీరు నాకు 3 feet డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఎందుకు? మీరు నాకు 3 అడుగులు దూరంగా ఉంటేనే మంచిది. సరే అయితే. భోంచేసావా? పిల్లలు తిని పడుకున్నారు. నేను అడిగింది నువ్వు తిన్నావా అని. అది నేను తినలేదు కదా. అయినా నేను తినిపించకుండా నువ్వెలా తింటావు? పద, కలిసి డిన్నర్ చేద్దాం. పద. వీళ్ళని విడదిద్దామని ఎంత ట్రై చేస్తున్నా ఇంకా దగ్గరవుతూనే ఉన్నారు.
ఆరులా ఈ భాగ్యని కూడా లేపేస్తే తప్ప నాకు అమర్ దక్కేలా లేడు. ఈ టైంలో ఇది ఎక్కడికి వెళ్ళొచ్చింది? కరెక్ట్గా దొరికింది. ఆయన ముందు ఇరికించాలి. ఈ టైంలో ఎక్కడికి వెళ్ళొస్తున్నావు మనోహరి? నేనెక్కడికెళ్తే నీకెందుకు బాగి? అది కాదండి, ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్ళొస్తున్నారు అని మిస్ అమ్మ అడుగుతుంది. నన్ను అడగడానికి మీరెవరు? అదేంటి మనోహరి, ఆడపిల్లవి, పైగా పెళ్లి కావాల్సిందానివి. ఎవరి తోడు లేకుండా రాత్రి ఒంటరిగా తిరగడం మంచిది కాదు కదా. అవునండి, అసలే రోజులు బాగాలేవు. మీకేదన్నా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? నన్ను నేను చూసుకోగలను, కాపాడుకోగలను. నా గురించి మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. నీ గురించి వర్రీ అవ్వకుండా ఎలా ఉంటాం మనోహరి? నువ్వు కూడా ఈ ఇంట్లోనే ఉంటున్నావు కదా. నువ్వెక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావో మాకు తెలియాలి కదా. ఆ, అంటే అమర్, అది చిన్న పర్సనల్ పని ఉంటే చూసుకొని వస్తున్నాను. ఈ టైంలో పర్సనల్ పని ఏంటి? ఇంట్లో హోమం జరుగుతున్నప్పుడు టెన్షన్గా ఉన్నావు. హోమం అయిపోగానే హఠాత్తుగా మాయమైపోయి మళ్ళీ ఇప్పుడు వచ్చావు. అవునండి, హోమం అయిపోయాక అంజు పాప స్పృహ తప్పి పడిపోయింది. మీరు అదేం పట్టనట్టు వెళ్ళిపోయారేంటి? కాస్త మీకు కూడా బాధ్యత ఉండాలి కదా. అంజు కాన్షియస్లోకి వచ్చాకే నేను బయటికి వెళ్ళాను రాతోడు. నేనేదో తప్పు చేసినట్టు నన్ను క్వశ్చన్ చేస్తున్నావు. వాట్ ఇస్ దిస్ అమర్? వీడు మళ్ళీ వచ్చాడండి. నా గురించి చెప్పడానికి వచ్చాడా? శంభా చెప్పినట్టు వీడిని లేపేస్తే పోయేది. ఏంటి ఇన్స్పెక్టర్ ఈ టైంలో వచ్చారు? మీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలని వచ్చాను సార్. వీడు ఖచ్చితంగా నా గురించి చెప్పడానికి వచ్చాడు. అమర్కి ఇప్పుడు హెల్త్ బాగాలేదు. మీరు తర్వాత రండి, వెళ్ళండి. నువ్వుండు మనోహరి. ఇన్స్పెక్టర్, నవ్ ఐఎమ్ ఓకే. మీరు నాతో ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ వైఫ్ అరుంధతి గారి మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ నేనే చేశాను సార్. యా ఐ నో, అందుకేగా ఆ కేస్ డీటెయిల్స్ చెప్పమని మిమ్మల్ని అడిగాను. చెప్పండి, నా వైఫ్ని చంపింది ఎవరో తెలిసిందా?